ఒక రాజు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పని చేశాడు. అదే శ్రీకృష్ణుడిని అవమానించడం. కాని తర్వాత జరిగినది అందరినీ షాక్కు గురిచేసింది. శిశుపాలుడు అనే రాజు చిన్నప్పటినుంచే శ్రీకృష్ణుడిపై ద్వేషం పెంచుకున్నాడు. ఎక్కడ అవకాశం దొరికినా కృష్ణుణ్ణి అవమానించేవాడు. కాని శ్రీకృష్ణుడు మాత్రం అతని తల్లికి ఇచ్చిన మాట వల్ల 100 తప్పుల వరకు క్షమిస్తానన్నాడు. రోజులు గడిచాయి. శిశుపాలుడి అహంకారం మరింత పెరిగింది. ఒకరోజు రాజసూయ యజ్ఞంలో అందరి ముందు శ్రీకృష్ణుణ్ణి తీవ్రంగా అవమానించాడు. అది అతని 120వ తప్పు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడి కళ్లలో కోపం మెరిపించింది. సుదర్శన చక్రం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరింది. క్షణాల్లో శిశుపాలుడి తలను వేరుచేసింది. అక్కడ ఉన్న రాజులంతా భయంతో నిలిచిపోయారు. కాని ఆశ్చర్యంగా శిశుపాలుడి ఆత్మ వెళ్లి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఎందుకంటే ద్వేషించిన అతని మనస్సు ఎప్పుడూ కృష్ణుడిపైనే ఉండేది. దేవుడిని ప్రేమించినా ద్వేషించినా మనస్సు పూర్తిగా ఆయనపైనే ఉంటే చివరికి ఆయన దగ్గరకే చేరుతుంది. If you like the video, like, share and subscribe.